ఓకే. సార్ ఫిట్స్ వచ్చేటప్పుడు మనం చాలామంది ఏం చేస్తారనంటే, చేతిలోని తాళం చెవుతులు పెట్టడం, లేదంటే వాళ్ళని ఆ చెయ్యి కలవకుండా అలా చూడటం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆ ఫిట్స్ వచ్చేటప్పుడు అసలేం చేయాలి అంటారు? అహా! అదే అండి. ఫిట్స్ అనేది అదే దానికి గూడా చాలా రకరకాలుగుంటాయి. ఎందుకు ఫిట్స్ ఒస్తున్నాయి? ఏం కథ అనేది. సో, మామూలుగా మీరు చెప్పినట్టు చేతిలో తాళం చెవిడి పెట్టడం, పట్టుకోవడం ఇవన్నీ అంటే మూఢనమ్మకాలు. ముందు నుంచి ఎవరో ప్రాక్టీస్ చేశారు అవన్నీ. కానీ వాటి వల్ల ఏమైతే ఉపయోగం లేదు. సాధారణంగా ఫిట్స్ ఒచ్చినప్పుడు పేషెంట్‌ని ఒక వైపు తిప్పి, వాటికి ఇట్లా టంగ్ బయట కాకుండా, టంగ్ లోపల అంటే ఊపిరికి అడ్డు రాకుండా, సాధ్యమైనంత వరకు వాళ్ళకి బాగా ఊపిరి అందేటట్లు చూసుకోవాలి. వచ్చిన వెంటనే ఒక 5, 10 మినిట్స్ మాక్సిమం ఫిట్స్ ఉంటది. తర్వాత అది ఆగిపోతుంది. తర్వాత వెంటనే మనం ఒక ఎక్స్‌పర్ట్‌ని కలవడం జరగాలి. ఓకే. సో, ఈ ఫిట్స్ రావడానికి అంటే కొంతమందికి వాళ్ళకి సింప్టమ్స్ అనేది తెలుస్తాయి. ఆరా అంటాం మనం. హ్మ్. సో, ఫిట్స్ ఎందుకొస్తున్నాయి? వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మళ్ళీ వచ్చే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, హ్మ్. ఎందుకొచ్చింది అనేది మనం ముందుగానే ఒక ఎక్స్‌పర్ట్ న్యూరాలజిస్ట్ గాని, న్యూరో సర్జన్ గాని కలిసి వాళ్ళని వాళ్ళ ఐడియాస్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, దానికి తగ్గట్టుగా ఎంఆర్ఐ చేయించుకొని, లోపం ఏముందో తెలుసుకొని, మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా చాలా మంచిదండి.